హాయ్ హలో అండి. నక్షత్ర డిజైనర్స్ ఛానల్కి వెల్కమ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు సింగిల్ డాట్ బ్లౌజ్ కటింగ్ చెప్తున్నాను నేను. ఈ క్లాత్ అంతా ముడత పడిపోయింది కదా, అలాంటిది కూడా చూపిస్తున్నాను నేను ఎలా అన్నది. సో ఇప్పుడు బ్లౌజ్ స్టార్ట్ చేద్దాము. పొడవు వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచులు అటు ఇటు సమానంగా చూసుకొని ఒక స్కేల్తో ఒక లైన్ కొట్టేసుకోవాలి. అలా లైన్ కొట్టుకుంటే ఏంటంటే మనకి ఈక్వల్గా వస్తుంది. పొడవు 15 ఇంచులు. ఇప్పుడు నేను చంక లోతు కోసం 6 ఇంచులు ఒక లైన్, ఒక చిన్న మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మెడ వెడల్పు 2 ఇంచులండి. భుజం పట్టి వచ్చి 3 ఇంచులు. ఇప్పుడు చంక లోతు కోసం 6 ఇంచులు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా. ఈక్వల్గా ఒక లైన్ గీసేసుకుని చంకలోతు 6 ఇంచులు మార్క్ చేశాను కదా, 6 ఇంచులకి ఒక లైన్ కొట్టుకుని అక్కడ కూడా ఒక లైన్ వేసేసుకుని జస్ట్ స్కేల్తో మార్కింగ్ కోసం అన్ని లైన్స్ వేసాను. చంకలోతు వచ్చి 6 ఇంచులు అనమాట. జస్ట్ అది చెక్ చేసుకుంటున్నాను, కంగారు పడకండి, అది కూడా మార్కింగ్ ఏమో అని. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మెడవెడల్పు అది చూసుకున్నాను కదా, అక్కడ సెంటర్లో వచ్చి లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఛాతీ లూజ్ 8 ఇంచులు అండి. ఇప్పుడు మనం 32 ఇంచులు బ్లౌజ్కి చూసేది, 2 ఇంచులు ఖర్చు కోసము. నెక్స్ట్ నడుము లూజ్ వచ్చి 7 ఇంచులు, 1 ఇంచు ఖర్చుకండి. 2 ఇంచులు వచ్చి ఖర్చుకి, 1 ఇంచు వీపు పట్టి డాట్కి వచ్చి అనమాట. అది ఫోల్డ్ చేసేస్తాం. అలా స్కేల్తో ఒక లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ గీయడానికి ఒక 1 ఇంచ్ మార్క్ చేశాను. ఆ 1 ఇంచ్ అలా చక్కగా రౌండ్ గీసేసుకోవాలి. స్కేల్ ఉంటుంది యాక్చువల్గా, ఫస్ట్ అయితే ఇలా నేర్చుకోండి, తర్వాత స్కేల్ అవి తర్వాత కొనుక్కుంది. కానీ జస్ట్ అట్లా నీట్గా రౌండ్ గీసేసుకోవాలి. ఇప్పుడు వీపు పట్టి అనమాట 5 ఇంచులు. మెడ వెడల్పు వచ్చి మళ్ళీ 3 ఇంచులు, కింద కూడా 3 ఇంచులు పెట్టుకోవాలి. కింద 3 పెట్టుకోవాలి, పైన 2 పెట్టుకోవాలి. కింద వీపు వెడల్పు ఉంటుంది కదా, పైన భుజం వచ్చి చిన్నగా ఉంటుంది కాబట్టి 2 4 ఇంచులు పెట్టాం. కింద 3 6 ఇంచులు అనమాట. వీపు వెడల్పుగా ఉంటుంది కదా మనందరికీ, భుజాలు జారకుండా ఉండడానికి పైన 2 ఇంచులు కింద 3 ఇంచులు పెట్టాను. ఇప్పుడు దాంట్లో వెడల్పుగా చక్కగా చిన్న రౌండ్ గీసేసుకోవాలి, మెడ కట్ చేయడానికి అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఖర్చులు ఎక్స్ట్రా కావాలి నాకు, కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసాను. అక్కడి నుంచి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా వేసానో అలా ఎక్స్ట్రా ఎంత ఖర్చు కావాలో వేసుకోవాలి. ఒకవేళ ఖర్చు కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వీపు పట్టి కోసం 3 ఇంచులు అడ్డంగా 3 ఇంచులు నిలువుగా ఒక లైన్ వేసేసాను. అది వీపు పట్టి మనం ఫోల్డ్ చేసేస్తాం అన్నమాట. హాఫ్ ఇంచ్ చొప్పుని అలా ఫోల్డ్ చేసి కుట్టు పెట్టుకుంటాం. అది ఆల్రెడీ మీకు స్టిచ్చింగ్లో మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నీట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మెడ రౌండ్ కట్ చేయకూడదు. ఫ్రంట్ మనం మార్క్ చేసిన తర్వాత కట్ చేస్తాము. నేను మెడ రౌండ్ కట్ చేయలేదేంటా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. మెడ రౌండ్ కట్ చేయకూడదు. ఇప్పుడు ఈ బ్లూ మార్క్ ఏదైతే ఉందో అలా ఈక్వల్గా అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చాక్ పీసులు కూడా రిలేటెడ్గా దగ్గరున్న కలర్సే మార్క్ చేసుకోవాలి, మరీ ఆపోజిట్ కలర్స్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇది బ్లూ కాబట్టి వైట్ చేసుకోకూడదు. ఇప్పుడు అక్కడ ఛాతీ లూజ్ దగ్గర ఒక కచ్చక, భుజము మెడవేళ్ళ దగ్గర ఒక కచ్చక, వీపు పట్టి దగ్గర ఒక కచ్చక పెట్టుకున్నాను నేను. ఏంటంటే అక్కడ మనకి కుట్టు పెట్టాలని ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లా కటింగ్ సైడ్ వచ్చేసి మనం ఫ్రంట్ వేసి మార్క్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నుంచి ఫ్రంట్ తీస్తాం అనమాట. బ్యాక్ పెట్టి ఆ క్లాత్ పైన జస్ట్ అట్లా మార్క్ చేసేసుకోవాలి నీట్గా. క్లాత్ నలిగిపోయింది అనుకుంటున్నారా? కావాలని నేను నలిగిపోయిన క్లాత్ చూపించాను. నలిగిపోతుంది క్లాత్, మనకు అప్పటికప్పుడు ఐరన్ బాక్స్ అవైలబుల్ ఉండదు, పవర్ ఉండదు, అప్పుడు ఏం చేస్తారు? సో అందుకోసం ఈ నలిగిపోయిన క్లాత్ మీద మీకు చూపిస్తున్నాను నేను. ఆల్రెడీ వాష్ చేసింది, అది వాష్ చేసిన క్లాత్ అలా నలిగిపోయింది అనమాట. ఎప్పుడు ఐరన్ చేసి చేయాలంటే అలాగే కూర్చుంటాం మనం. ఇప్పుడు ఈ బ్యాక్ వేసి ఫ్రంట్ కోసం అంతా రౌండ్ గీసుకోవాలి ఈక్వల్గా. ఫస్ట్ ఈక్వల్గా గీసుకోవాలి, తర్వాత మిగతా మెజర్మెంట్స్ మనం యాడ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అలా నీట్గా లైన్స్ గీసేసుకోండి. అవుట్ సైడ్ మొత్తం గీసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ మెడవెడలు పెట్టాం కదా, ఇక్కడ కూడా మెడవెడలు పెట్టుకోవాలి. మెడవెడల్పు వచ్చి 2 ఇంచులు అనమాట. క్రాస్గా చూసాను నేను భుజం నుంచి 6 ఇంచులు దింపాను మెడ. కావాలంటే ఇంకొక 1 ఇంచ్ దింపుకోవచ్చు, మీరు 7 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. మెడవెడలు కింద కూడా సేమ్ వెనకలాగా 3 ఇంచులు అనమాట. పైన భుజం దగ్గర 2 ఇంచులు, మెడవెడల్పు కింద 3 ఇంచులు. అక్కడి నుంచి ఒక రౌండ్ గీసేసుకోవాలి. రౌండ్ గీసేసుకుని ఇప్పుడు ఛాతీ పాయింట్ అనమాట. భుజం నుంచి ఛాతీ పాయింట్ మనకంటే షేప్ నిలబడడానికి ఛాతీ పాయింట్ వచ్చి 12 ఇంచులు. 12 ఇంచులు పెట్టాను. టోటల్ బ్లౌజ్ కూడా 15 కదా, 12 ఇంచులు పెట్టి మిగతా 3 ఇంచులు డాట్ కొట్టడానికి మనం యాడ్ చేస్తాం. అలా 12 ఇంచులు దింపిన తర్వాత ఒక లైన్ కొట్టేసుకోవాలి నీట్గా.
ఇప్పుడు మెడ వెడల్పు వచ్చి డాట్ వెడల్పు వచ్చి 4 ఇంచెస్ పెట్టాను. ఆ 4 ఇంచెస్కి ఒక లైన్ కొట్టేసుకోవాలి. ఇదేం కటింగ్ ఉండదు. ఫ్రంట్ 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు మార్క్ చేశాను, 2 ఇంచెస్ అనమాట. అది కుట్టడానికి మనం యూస్ చేస్తాం, కుట్టేస్తాం దాన్ని. ఇప్పుడు నేను ఫ్రంట్ ఒక డాట్ వేయాలి కాబట్టి పైన కింద చూసుకొని, ఇప్పుడు టోటల్ నాకు 8 ఇంచెస్ వచ్చింది అనుకో, దానికి హాఫ్కి ఒక లైన్ కొట్టుకున్నాను, మార్క్ చేసుకున్నాను డాట్కి అనమాట. ఇదేం మెజర్మెంట్ అక్కర్లేదు, జస్ట్ ఆ సెంటర్ డాట్ చేసుకుని 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు మార్క్ చేసుకుని, 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ, మరి 1 ఇంచ్ కాదు 1/2 ఇంచ్ కాదు, 1/4 ఇంచ్ అనమాట, 3/4 ఇంచ్ అంటారు. అలా వీ షేప్లో అలా గీసేసుకుని ఇప్పుడు అక్కడ డాట్ మనం ఫోల్డ్ చేసేస్తే మనకు ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఇక్కడ యాడ్ చేశాను అనమాట. నేను ఆ 2 ఇంచెస్ ఇక్కడ యాడ్ చేసి ఒక లైన్ కొట్టేసుకున్నాను ఛాతీ నుంచి. ఇప్పుడు అక్కడ మనం డాట్ పెట్టేస్తాం కదా, అక్కడ తగ్గుతుంది, మళ్ళీ నడుము లూజ్లో తగ్గుతుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? అలా మనము ఇప్పుడు నీట్గా మార్క్ చేసేసుకొని, ఒకవేళ లైన్ మీకు కనబట్టలేదని మళ్ళీ డార్క్గా గీస్తున్నాను. సపోజ్ ఏమైనా లైట్గా కనిపిస్తుందేమో డౌట్ వచ్చి డార్క్గా గీసాను. ఇది వీలర్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ డాటు అవి 2 పార్ట్స్, ఫ్రంట్ రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఆ వీలర్తో కొడితే ఏంటంటే కింద కూడా మార్క్ పడిపోతుంది మీకు, మళ్ళీ స్పెషల్గా గీసుకోక్కర్లేదు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ మెల్ల కట్ చేసేసుకోవచ్చు. మీరు నీట్గా మెల్ల కట్ చేసేసుకోండి. మీకు బ్లౌజ్ చెప్పేస్తున్నాను కదా, నా ఛానల్ ఒరిజినల్ కన్నా నేను కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్స్ట్రా కట్ కామెంట్లో ఎలా చేస్తేనే మీకు కావాలో కూడా చెప్పండి. మనం క్లాత్ ఇంకేమైనా నేర్చుకోవాలి తర్వాత కట్ చేసుకోవచ్చు. లైనింగ్ అటాచ్ చేసి ఒరిజినల్ ఏదైతే ఉందో లైనింగ్ ఉండాలి. నేను మీకు ఏం కావాలో నేను చూపిస్తాను. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉండాలన్నమాట. మనకి ఏంటంటే లైనింగ్ ఫాలో అయిపోవాలి. ఇప్పుడు నేను చూడండి ఒరిజినల్స్ అన్ని ఒక కట్ట కట్టాను. అలా అని చెప్పి ఒకసారి కాదు, మీరు మళ్ళీ డూప్లికేట్స్ ఇప్పుడు మిగిలిన క్లాత్స్ అన్ని వేరే కట్ట కట్టుకోవాలి. ఇప్పుడు 7 days కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ పార్ట్స్ ఏ పార్ట్స్ ఏవి అన్నది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ప్రాక్టీస్ చేయండి కాబట్టి